భోజనము చేయుటకు. రెండవ ఆహ్వానము భోజనము చేయుటకు. ప్రియులారా, మనము అనేక మారులు దేవుని బోధ వింటూనే ఉన్నాం. అనేక మారులు ప్రతి ఆదివారం, అలాగే శిలువ శ్రమల ధ్యాన కూటాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని బోధ రూపంలో మనము వింటూనే ఉన్నాం. మరి బోధ మేము చాలాసార్లు వింటున్నాం కాబట్టి మాకు ఇక బోధ అక్కర్లేదు, అంటే వాక్యము అక్కర్లేదు అని మనం అనగలమా? చెప్పండి, అనలేము. ఎన్నిసార్లు విన్నా చెప్పండి, బోధ వింటూనే ఉంటాము, వింటూనే ఉండాలి కూడా. బోధ మాకొద్దు అని అనకూడదు, వాక్యం మాకొద్దు, ప్రసంగం మాకొద్దు అని అనకూడదు. ఎన్ని సంవత్సరాల బట్టి మనం దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని వాక్యము మరలా మరలా మనము వినటము అది మనకు చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి బోధ మనం తప్పకుండా వినాలి. కాబట్టి బోధ వినుటకు ఒక ఆహ్వానము, రెండవది భోజనము చేయుటకు మరొక ఆహ్వానము. ఎవరైనా భోజనాలు సిద్ధపరిచినట్లయితే వారికి ఇష్టమైన వారిని ఏం చేస్తారు చెప్పండి? ఆహ్వానిస్తారు. పిలవకుండా వెళతామా భోజనానికి? చెప్పండి, వెళ్ళం కదా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరములో బోధతో పాటుగా మరొక విందును దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ విందది చెప్పండి? ఏ విందు? సంస్కారపు విందు. దేవునికి స్తోత్రం కలుగునగా. మరణాత. కాబట్టి దేవుడు ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి మిమ్మల్ని బోధ వినటానికి ఆహ్వానిస్తున్నాడు. బోధ వినటానికి వచ్చిన మీకు విందు ఇవ్వటానికి కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడు ఆహ్వానించారు కాబట్టే మనం ఎక్కడికి రాగలిగాము? దేవుని మందిరమునకు రాగలిగాము. మనము ఈ రోజున ఆయన పరిశుద్ధమైన మందిరములో ఆయన్ని ఆరాధించుట, ఆయన పరిశుద్ధమైన సంస్కారపు విందును ఆచరించుట దేవునికి ఇష్టము లేదనుకోండి, ఆయన మనల్ని రాణిస్తాడా? చెప్పండి, మనం రాగలుగుతామా? రాంపురుడారా, రాలేము. కాబట్టి ఈ రోజున దేవుడు ఆయన బోధ వినటానికి మనల్ని ఆహ్వానించారు. రెండవది భోజనము చేయటానికి కూడా మనల్ని ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. ఏ వాక్యమును బోధిస్తున్నాను, లేక ఏ వాక్యమును దైవజనుడు దేవదాసయ్య గారు మనకి అందించారు అంటే భోజనమును గూర్చి. ఈరోజు బోధ ఏంటిదో చెప్పండి? భోజనము. ఏంటి చెప్పండి? భోజనము. ఈ భోజనము 4 రకముల భోజనమునై ఉన్నది. 4 రకముల భోజనమై ఉంది పిల్లారా. ఈ 4 రకాలు కూడా మనము చక్కగా క్లుప్తంగా ధ్యానించుకొని దేవుని వాక్యాన్ని సమయానుకూలంగా మనము ముగిద్దాం. భోజనము 4 రకములు. ఈరోజు మనము భోజనానికై వచ్చాం దేవుని సన్నిధికి. ఈ ఆహ్వానాన్ని దేవుడే మనకు అందించారు. మరి ఆయన సన్నిధికి భోజనమునకై వచ్చిన మనము దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన సందేశములో భోజనము 4 రకములు. భోజనము చెప్పండి, 4 రకములు. మొదటి రకం భోజనం ఏమిటయ్యా అంటే మనము ప్రతి దినము తినే ఆహారమే ఒక భోజనము. మనం ప్రతి దినము తినే ఆహారమే చెప్పండి భోజనము. ఉదయం టిఫిన్ చేస్తాం, అది భోజనమా కాదా? చెప్పండి. అంటే తినేది ప్రతిదీ కూడా ఏంటి చెప్పండి? భోజనమే కదా. ఉదయం అల్పాహారం భోంచేస్తాం, మధ్యాహ్నం భోంచేస్తాం, అలాగే సాయంత్రం స్నాక్స్ భోంచేస్తాం, రాత్రికి చెప్పండి మరలా 3వ మారు భోంచేస్తాం పిల్లారా. కాబట్టి మనమే కాదు, మనుష్యులమైన మనమే కాదు, సకల జీవరాశులు కూడా ప్రతి దినము చెప్పండి ఏం చేస్తాయి? ఆహారాన్ని భోంచేస్తాయి, ఆహారాన్ని తింటాయి పిల్లారా. ఆహారాన్ని తినకపోతే ఏ జీవరాశి మానవుడు చెప్పండి బ్రతకగలడా? బ్రతకలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. మరి ఈ ఆహారమును మనకు ఎవరు అనుగ్రహిస్తున్నారు? ఎవరు అనుగ్రహిస్తున్నారు? యేసు ప్రభు వారు
పరలోక ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించి, ఆ పరలోక ప్రార్థనలో ఒక అంశం ఏమిటయ్యా అంటే 6వ అధ్యాయము 25వ వచనము 26వ వచనములో ఆరవ అధ్యాయము 11వ వచనం చదువు తల్లి. 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏమో చాలు. ప్రతి దినము పిల్లారా మనం ప్రార్థించవలసిన ప్రార్థనలో ఒక అంశం ఏమిటయ్యా? పరలోక ప్రార్థన యొక్క 7 అంశాలలో ఒక అంశము ఏమిటయ్యా అంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రభువా, ఈరోజు నాకు నా కుటుంబానికి కావలసిన ఆహారమును మీరే మాకు దయచేయండి తండ్రి అని చెప్పి మనం ఎవరు వేడుకోవాలి చెప్పండి? దేవుని అడుగుతున్నారా? ఏమ్మా, దేవుని అడుగుతున్నారా? ప్రభువా, ఈరోజు నాకు నా కుటుంబానికి ఎంత ఆహారం అవసరమై ఉన్నదో అంత ఆహారం మాకు దయచేయండి ప్రభువా అని చెప్పి దేవుని అడుగుతున్నారా? ప్రార్థించట్లేదా? ఏమ్మా, కాబట్టి పిల్లారా, యేసు ప్రభు వారు నేర్పించిన పరలోక ప్రార్థన 7 అంశాలలో ఒక అంశముగా మా అనుదిన ఆహారము నేడు మాకు అని మనం ప్రార్థించాలి. ప్రభువా, మాకు ఆహారాన్ని దయచేయి అని మనం ప్రార్థించాలి. అలాగే పిల్లారా చూడండి, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15, 16, 2 వచనాలు చదువుదాం. కీర్తనలు 145వ అధ్యాయము 15, 16, 2 వచనాలు చూడండి. సకల జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మరణాత. సర్వజీవుల కన్నులు నీ వైపు. మనం తల్లి దేవుని వైపు చూడటం లేదు, కానీ భూమి మీద ఉన్న సకల జీవులు అంటండి ఆహారం కొరకు ఎవరి వైపు చూస్తున్నారంట చెప్పండి? మనమేమో అయ్యో ఈరోజు పని లేదు ఎలా తింటాం అని చెప్పేసి మనం పనిచ్చేవాని వైపు చూస్తున్నాం, చేసే పని వైపు చూస్తున్నాం. లేక ఈరోజు 1వ తారీఖు కదా, ఉద్యోగస్తులకి ఏమొస్తాయి చెప్పండి? జీతాలు వస్తాయి. కాబట్టి మనం వేటి వైపు చూస్తున్నాం? జీతాల వైపు చూస్తున్నాం. అయ్యో నాకు ఆరోగ్యం లేదే, నేను పని చేసుకోలేకపోతున్నానే, నా కుటుంబానికి ఆహారం ఎలా పెడతాను అని చెప్పేసని నీ శక్తి వైపు, నీ ఆరోగ్యం వైపు నువ్వు లోకం వైపు చూస్తున్నావు, కానీ ఎవరి వైపు చూడలేకపోతున్నావు చెప్పండి? దేవుని వైపు చూడలేకపోతున్నావు. ప్రభువా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయని చెప్పేసని ఆహారం కోసం దేవునికి చెప్పండి ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే పిల్లారా, మనకు తినటానికి చెప్పండి సరైనటువంటి, కొంతమందికి తినటానికి చెప్పండి పాపం సరి అయిన ఆహారం ఉండదు. తల్లి మాకు మంచి భోజనము లేదండి, లేకపోతే ఈ మధ్య మేము సరిగ్గా భోజనం చేయటం లేదండి, లేకపోతే మాకు ఆ బియ్యం కొరతగా ఉందండి, లేకపోతే కూరలు కొనుక్కోవడానికి ధనం కొరతగా ఉందండి, మేము సరిగ్గా వండుకొని తినలేకపోతున్నామండి, మాకు చాలా కష్టంగా ఉందండి అంటుంటారు పిల్లారా. నీకు కష్టంగా ఉంది అని అంటున్నావంటే నీ కుటుంబం యొక్క అనుదిన ఆహారం కొరకు నువ్వు ఎవరి వైపు చూడలేకపోతున్నావు చెప్పండి? దేవుని వైపు చూడలేకపోతున్నావు. దేవుణ్ణి చెప్పండి సహాయం చేయమని అడగలేకపోతున్నావు. నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అయినా నువ్వు దేవుని వైపు చూడలేకపోతున్నావు. కానీ జ్ఞానము లేని సకల జీవరాశులు కూడా అనుదిన ఆహారం కొరకటండి ఎవరి వైపు చూస్తున్నారంట? దేవుని వైపు చూస్తూ ఉంటే పిల్లారా, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తగిన కాలమందు ఎప్పుడు, ఏ సమయములో, ఎవరికి, ఏ జీవరాశికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని దేవుడే చెప్పండి ఏం చేస్తున్నాడట? వారికి లేక వాటికి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. వాటి యొక్క ఆకలిని దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉన్నటువంటి పిల్లారా, సకల జీవరాశుల యొక్క ఆకలిని తీర్చేది ఎవరు? దేవుడే. సకల జీవరాశులు దేవుడే. మన ఆకలి తీర్చేది ఎవరు చెప్పండి?
దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇలా ప్రార్థించడం చేత కాని మనకు దేవుని వైపు చూడటం చేత కాని మనకు పిల్లారా మనం చాలా వేదన పడుతూ ఉంటాం. అలా వేదన పడుతూ ఉన్న వారిని పిల్లారా దేవుడు అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం పిల్లారా 25, 26 వచనాలలో, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఆకాశ పక్షులను పోషిస్తున్న వారు ఎవరు చెప్పండి? యేసే చెప్తున్న, మీ పరలోకమందున్న తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని పరలోకపు తండ్రి పోషించలేడా? మీ ఆకలిని ఆయన తీర్చలేడా? మీ అనుదిన ఆహారమును ఆయన మీకు దయచేయలేడా? కానీ మీరు ప్రతి దినము దేని కొరకు చింతపడుతున్నారో చెప్పండి. ఏమి తిందుమా, ఏమి మన చింత అంతా చెప్పండి దీని మీద, అవునా కదా చెప్పండి. ఎన్ని లక్షలు కూర్చుకుందుమా, ఎన్ని కోట్లు అని ఉన్నదో మనకి మొదటిగా ఏముంటుంది చెప్పండి. ఈరోజు ఆదివారం కదా, పొద్దుటే ఏం టిఫిన్ వండుకోవాలి, ఎద్దుల మధ్యాహ్నం ఏం కూర వండాలి, అయ్యో అంత డబ్బులు లేవే, బాగా డబ్బులు అంటే ఈరోజు ఇంకా మంచి ఫుడ్ వండుకొని తిందిరే, లేకపోతే నాకున్న డబ్బు ఈ రోజే సరిపోతుంది, మరి రేపు సోమవారం నుంచి పరిస్థితి ఏంటి, అవును కదా చెప్పండి. అంటే మనం ప్రతిరోజు సకల జీవరాశులు కూడా ఉదయం లేచింది మొదలుకొని పిల్లారా బ్రతుకు కాలమంతా కూడా లేవగానే మొదటిగా దేని కొరకు ఎదురు చూస్తారో చెప్పండి, దేని కొరకు ఆలోచిస్తారో చెప్పండి. తినడం కోసమే, అవును కదా చెప్పండి. మనం దేనికోసం బ్రతుకుతున్నామో చెప్పండి. ఉద్యోగాలైనా వ్యాపారాలైనా చెప్పండి, దేనికోసం చేస్తున్నాం చెప్పండి. మనం తినటానికి, బ్రతకటానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, అవును కదా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. కాబట్టి పిల్లారా నీవు ఏమి తిందుమా అని చెప్పేసని, ఏమి త్రాగుదుమా అని చెప్పేసని నీవు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? దేవుడే పెడుతున్నాడు. కాబట్టి మీరును ఆయన వైపే చూడండి. మీకును ఆహారం పెట్టేది ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆదివారం కదా, మనం మంచి ఫుడ్ తింటాం తల్లి. మరి మనం అనుకుంటామో ఈ ఆహారం నాది, నేను గత వారమంతా కష్టపడ్డాను కాబట్టి నాకు గత శనివారం డబ్బులు వచ్చాయి, అందుకే ఈ రోజు నేను మంచి ఆహారము తింటున్నాను, ఇది నా కష్టార్జితము, ఇది నా సొంతమైన ఆహారము అని మనం అనుకుంటాం తల్లి. కానీ నిజానికి పిల్లారా నీవు తినే ప్రతి ఆహారం కూడా చెప్పండి నీకు ఎవరు పెడుతుంది? ఈ విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణాత. పిల్లారా మనం ప్రతి పూట నువ్వు ఎక్కడికి వెళ్ళి ఒక టీ తాగినా, ఎక్కడ టిఫిన్ చేసినా, మధ్యాహ్నం భోజనం చేసినా, రాత్రి భోజనం చేసినా, లేక ఎక్కడ నువ్వు భోజనం చేసినా పిల్లారా నీకు ప్రతిరోజు ప్రతి పూట కూడా నీ కడుపు నిండటానికి నీకు ఆహారాన్ని సమకూరుస్తున్నవారు ఎవరు చెప్పండి? దేవుడే తప్ప అది నీ కష్టార్జితం ఎంత మాత్రమో కాదు అనే సత్యాన్ని, సంగతిని పిల్లారా మీరు బలంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఒకవేళ పిల్లారా నీకు పనిచేసే శక్తి లేకపోయినా, మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, లేక నీకు పని పాటలు లేకపోయినా, నువ్వు బాధపడుతున్నా పిల్లారా నీవు చింతించవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే చెప్పండి, నీవు పని లేని రోజునే, లేక మంచం మీద నుంచి లేవలేని దినాల్లోనే దేవుడు శ్రేష్టమైన ఆహారం చేత నిన్న ఆయన పోషించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది నాకు చక్కటి సాక్ష్యాలు చెబుతుంటారు. ఏంటంటే పిల్లారా, అయ్యగారు గత వారం రోజుల నుంచి, లేక నెల రోజుల నుంచి నేను పనిలోకి వెళ్ళలేదండి, పని లేదండి నాకు, కానీ దేవుని కృప ఏంటో కానీ నాకు ఏ లోటు లేదండి, చక్కగా తింటున్నానండి, చక్కగా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నానో, భార్య బిడ్డలకు ఎలా ఆహారం పెడుతున్నానో నాకు తెలియటం లేదండి అంటారు. పిల్లారా ఒకసారి మరి ఒక విశ్వాసికి కాలు ఇరిగిపోయింది. చక్కగా పని చేసుకునే కుమారుడు కాలు ఇరిగిపోయి 3 నెలలు, మిమ్మల్ని కాదండి ఒక విశ్వాస, నాకు తెలిసిన విశ్వాసకి కాలు ఇరిగిపోయి 3 నెలలు ఆయన మంచం మీద ఉన్నాడు. పిల్లారా ఆ 3 నెలల్లో నేను కొంచెం భయపడ్డాను. ఆ కుటుంబం ఎలా పోషింపబడతాదా అని నేను అనుకున్నాను.
కానీ పిల్లలారా ఆ 3 నెలల్లో ఆ కుటుంబం ఎంత అద్భుతంగా పోషింపబడింది అంటే ఆయన కష్టపడి పని చేసుకున్నన్ని దినాలు పిల్లలారా ఆ ఇంట్లో చేయలేని కార్యాలు చెప్పండి దేవుడు ఆ ఇంట్లో చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరణాత వారు చక్కగా 3 నెలలు తిన్నారు. 3 నెలలు తినటమే కాకుండా ఆ 3 నెలల ఇంటికాడు కూర్చొని ఆయన ఇల్లు అంతటికి లోపల బయట ప్లాస్టింగ్ కూడా చేసుకున్నాడు. ఆయన ఇంటికి రంగులు ఎంచుకున్నాడు. ఆయన నేను అనుకున్నాను ఇదేంట్రా బాబు, ఇతనికి పాపం కాళ్ళు ఇబ్బంది పడింది, ఇంట్లో ఒకడే కష్టపడేవాడు, పనికి వెళ్ళకపోతే ఈ 3 నెలల పాపం వాళ్ళు ఎలా పోషింపబడతారా నేను చూస్తే చెప్పండి వారు అతడు పనికెళ్లే రోజుల కంటే కూడా ఇంటికాడ కూర్చున్న రోజులు చెప్పండి ఇంకా బాగా వండుకొని తిన్నారు. అలాగే చెప్పండి ఇంట్లో పనులు కూడా చక్కగా చేయించుకున్నారు. మరి ఇన్ని వేల రూపాయలు పిల్లలారా, ఇంత సొమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పిల్లలారా ఆయన చెబుతున్నాడు దేవుడే నన్ను ఈ 3 నెలలు అంటే నీ కాలు ఇరిగితేనా దేవుడు పోషించాడు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు మంచం మీద పడితేనేనా దేవుడు నన్ను పోషించాడు నువ్వు అనుకుంటున్నావా? గత వారమంతా నువ్వు కష్టపడి పని చేసిన ఈ ఆదివారం నువ్వు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నావంటే పిల్లలారా అది నీ కష్టార్జితమో కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన చెప్పండి ఆహారం అయ్యింది. దేవుడికి స్తోత్రం కలుగునగా. మరణాత కాబట్టి ఇప్పుడు మన నోట్లోకి వెళ్ళే ప్రతి ముద్ద, మనం తినే ప్రతి మెతుకు కూడా చెప్పండి ఎవరిచ్చిన దానమో, ఎవరిచ్చిన ఆహారమో, సకల జీవరాశులతో పాటుగా ఆయన పిల్లలమైన మనల్ని కూడా పోషించేది ఎవరు చెప్పండి అనే కృతజ్ఞత భావం మీకు ఉందా లేదా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకే తినేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసంటండి, బాగా నోరు తెరిచి ఒక ముద్ద కాదంట 3-4 ముద్దలు ఒకేసారి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కాదు. ఏం చేయాలంటే చెప్పండి భోజనానికి ముందు ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు మనం భోజనం చెయ్యాలి. చూడండి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం భోంచేసేటప్పుడు పిల్లారా ఏం చేసి భోంచేయాలంట చెప్పండి ప్రార్థన చేసి. ఆ ప్రార్థనలో నువ్వు ఏం చెల్లించాలి చెప్పండి కృతజ్ఞత. ప్రభువా ఈరోజు పొద్దుటే నాకు మంచి టిఫిన్ పెట్టావు నీకు కృతజ్ఞతలు. ప్రభువా ఈరోజు మధ్యాహ్నం నాకు మంచి భోజనాన్ని సిద్ధపరిచావు నీకు చెప్పండి. భోజనం పెట్టిన వారికి కృతజ్ఞతలు చెల్లించాలా చెల్లించక్కర్లేదా? థ్యాంక్స్ చెప్పాలా చెప్పక్కర్లేదా? మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకోండి ఒక మూల కూర్చి తినేసి వచ్చేయటం కాదు. ఏ మూలన ఎక్కడ కృతజ్ఞతలు చెల్లించాలా వద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మనిషికి నువ్వు ఎలాగైతే కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో అలాగే ప్రతి పూట ప్రతి రోజు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లారా సర్వ సమృద్ధిగా ఆహారం పెట్టి పోషిస్తున్న దేవునికి కూడా నువ్వు భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన లేక కృతజ్ఞత స్తుతులను చెల్లించి అప్పుడు మీరు భోజనము చెయ్యాలి. మీరు ఎంతమంది భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు? చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పలేదు నేను. భోజనం చేసేటప్పుడు ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు భోజనం చేస్తారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. మరణాత దైవజనుడు దేవదాసయ్య గారు అంటండి భోజనానికి ముందు ప్రార్థన కాదంటండి ప్రతి ముద్దకే కూడా చెప్పండి ఆయన భోజనం చేసేవారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కంచంలో ఉన్నటువంటి ఆహారం అంతా తినటానికి మనం ఒక్క ప్రార్థనే చేయలేకపోతున్నాం. కానీ దైవజనుడు దేవదాసయ్య గారి ప్రతి ముద్దకు చెప్పండి కృతజ్ఞత, ప్రతి ముద్దకి కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేయగలమా చెప్పండి? కడుపు మాడిపోతుందని చెప్పండి ఆవురావురమంటూ మింగేయటానికే చూసుకుంటాం తప్ప చెప్పండి ఆ ఆహారం పెట్టిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంట. మరి ఎవరైనా మనకు మంచిలు ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం, ఎవరైనా మనకు ఆహారం పెడితే వారికి కృతజ్ఞతలు థ్యాంక్స్ అని చెప్తాం. పిల్లరా వారు ఎంత సంతోషిస్తారో కదా, అవును కదా చెప్పండి. మనం మూలను కూర్చొని భోంచేసి వచ్చేసాం అనుకోండి, వాళ్ళు అడుగుతారు నేను పిలిచాను భోజనానికి వచ్చావా అని అడుగుతారు. నేను వచ్చాను మూల కూర్చున్నాను తినేసి వెళ్ళిపోయాను అనుకోండి, వారికి తిన్నావా పోన్లే అనుకుంటారు తప్ప వారికి అంత సంతోషం ఉండదు. అలా కాకుండా మనం వారికి కనిపించి వారికి మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి, కృతజ్ఞతలు చెప్పామనుకోండి, వారు ఎంతో చెప్పండి సంతోషిస్తారు. మనం కూడా అంటండి భోంచేసేటప్పుడు ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భోంచేస్తానంటండి దేవుడికి ఎంతో చెప్పండి సంతోషం అంట. అంటే ఆయన్ని సంతోష పెట్టే బిడ్డలుగా మనము
ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మార్చి నెల 1వ తారీఖు నుంచి అయినా మీరేం చేయాలి చెప్పండి? కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. అది ప్రార్థన అంటే చెప్పండి, మళ్ళీ ఏదేదో ప్రార్థన కాదు. ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత స్తుతులు. ప్రభువా, ఈ ఆహారం పెట్టినందుకు, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని టిఫిన్ చేయండి, భోజనం చేయండి, రాత్రికి చెప్పండి డిన్నర్ చేయండి. అప్పుడు తండ్రిని మీరు ఎంతో చెప్పండి సంతోష పెట్టేవారు అవుతారు. ఇప్పుడు ఎవరైతే ప్రార్థన చేసి తింటామన్నారో వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, మరణాత మరణాత. ఇప్పుడు మీకు టిఫిన్ పెడతాను నేను, అయితే మీరు ప్రార్థన చేస్తున్నారు లేదో చూస్తాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి భోజనము. ఇది ఏ భోజనం చెప్పండి? సకల జీవరాశులకు మానవులకు దేవుడిచ్చిన మొదటి భోజనము, మనం డైలీ తినే ఆహారం పిల్లారా. ఇక రెండవ భోజనము మీకు 4 రకాల భోజనాలు చెప్తాను నేను. రెండవ భోజనం ఏమిటయ్యా అంటే వాక్యాహారం అనే భోజనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాత. అనుదినము పిల్లారా శారీరక ఆహారం తినుచున్న మనము అనుదినము కూడా ఏ ఆహారం తినాలి చెప్పండి? వాక్యాహారము. ఏ ఆహారం చెప్పండి? దేవుని వాక్యము కూడా ఏమైంది చెప్పండి? ఆహారమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భోజనము శరీరానికి సంబంధించిన ఆహారం అయితే వాక్యము ఆత్మకు సంబంధించిన ఆహారం. మనం తినే టిఫిను భోజనం చెప్పండి, అది శరీరానికి అది శరీరానికి ఏమిస్తుంది? బలం ఇస్తుంది. ఆహారం తినకపోతే శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? నీరసం. భోజనం చేయలేదా? ముందే అడుగుతారు చెప్పండి. ఎవరి ముఖమైనా కొంచెం నీరసంగా వికారంగా తూలిపోతూ ఉన్నారనుకోండి, మొదట ఏమడుగుతారు చెప్పండి? డబ్బులు లేవా? స్నానం చేయలేదా అనరు. ఏమంటారు చెప్పండి? టిఫిన్ చేయలేదా? భోజనం చేయలేదా అంటారు. అంటే శరీర సంబంధమైన భోజనం శరీరానికి ఏమిస్తుంది? బలం ఇస్తుంది పిల్లారా. మరి ఆత్మ సంబంధమైన భోజనం ఏది చెప్పండి? ఇప్పుడు మీరు వినుచున్న వాక్యమే, లేక మీ ఇంటికాడ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకునే వాక్యమే అది వాక్యాహారం అయ్యింది. ఆ వాక్యాహారం పిల్లారా దేనికి బలం ఇస్తుందయ్యా అంటే చెప్పండి? ఆత్మకు బలం ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి పైకి కంటికి కనిపించే శరీరం ఉంది, లోపల కంటికి కనిపించని చెప్పండి ఆత్మ కూడా ఉంది. మరి శరీరానికి భోజనం పెడుతున్నావు, మరి ఆత్మకు కూడా చెప్పండి ఏం చేయాలి చెప్పండి? భోజనము పెట్టాలి. వారానికి ఒకసారి పెడతావా? ప్రతిరోజు పెడతావా చెప్పండి? మీరు వారానికి ఒకసారి భోజనం చేస్తారా? ప్రతిరోజు భోజనం చేస్తారా చెప్పండి? రోజు తింటాం కదా మనం, మరి రోజు వాక్యాన్ని చదువుతున్నామా చెప్పండి? లేక వారానికి ఒక్కసారి అయ్యగారు మీరు చెప్పేయండి మేము వినేస్తామంటారా మీరు? కాదు. ప్రతిరోజు కూడా చెప్పండి ఆదివారం మందిరములో దేవుని వాక్యాన్ని మీరు వినాలి. ఇక మిగతా రోజుల్లో ఖాళీ రోజుల్లో మీరు ఇంటికాడ కూర్చున్నప్పుడు మీకు సమయం దొరికితే మీరేం చేయాలి? పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని వాక్యమును చదివి వాక్య ధ్యానము ద్వారా మీరు అనుదినము వాక్యాహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాక్యాహారాన్ని మీరు సమృద్ధిగా తినమని ఇచ్చాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బైబిల్ లేదనుకోండి, మనకు వాక్యం లేదనుకోండి, అప్పుడు వాక్యాహారం ఎలా తింటాం? మనం తినం. మరి ఈ రోజులో మీ ఇంట్లో ప్రతి ఇంట్లో చెప్పండి బైబిల్ ఉందా లేదా? 2 ఉంటే 2 బైబిల్, 3 ఉంటే చెప్పండి. అంటే మీ ఇంట్లో సమృద్ధిగా ఆ వాక్యాహారము సిద్ధపరచబడి ఉంది. మరి మీరు బైబిల్ తీస్తున్నారా? రోజుకు ఒక అధ్యాయమైనా చదువుతున్నారా? ఒక భక్తుడు అంటండి, ఆయన అంట పిల్లారా శరీరాహారం తినాలంటే ముందు వాక్యాహారం తిన్న తర్వాతే చెప్పండి తర్వాత శరీరాహారం. అంటే మార్నింగ్ టిఫిన్ చేయాలి అంటే ముందు ఏం చదివేవాడంట చెప్పండి? బైబిలు. వాక్యాహారం తినకుండా ఆత్మకు ఆహారం పెట్టకుండా శరీరానికి ఆహారాన్ని పెట్టేవాడు కాదంట ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతిరోజు వాక్యాన్ని చదవటాన్ని బట్టి ఈయన శరీరం ఎంత బలంగా ఉంటుందో చెప్పండి, ఆత్మ కూడా అంతే బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 3 సార్లు చెప్పండి శరీరాహారం తింటున్నాం కానీ రోజుకు ఒక్కసారి కూడా ఏం చదవట్లేదు. మనం వాక్యం చదవకపోవటాన్ని బట్టి మన శరీరం అయితే చెప్పండి బలంగా దున్నలా ఉన్నాం కానీ చెప్పండి ఆత్మ మాత్రం బలహీనంగా ఉంది. అందుకే సాతాన్ని ఎదిరించలేకపోతున్నాం, పాపాన్ని ఎదిరించలేక. ఏంటోనండి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కానీ పాపానికి
నేను బానిసైపోతున్నాను, పాపానికి చోటిస్తున్నాను, పాపానికి నేను పాపపు ఊబిలో నేను చాలా సులువుగా పడిపోతున్నానంటే అర్థమేంటో తెలుసా? నీ ఆత్మకి ఏమనే చెప్పండి, ఆహారమో లేదు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. దైవజనుడుగా ఒక సేవకుడు చెప్పే వాక్యాన్ని విని వాక్యాహారాన్ని తినాలి. అలాగే నీవు ఆ ఖాళీ ఉన్న సమయాల్లో పిల్లలు వారమంతా ఖాళీగా కూర్చోకుండా ఇక నేను బైబిల్ తీయక్కర్లేదులే, చదవక్కర్లేదులే అని అనుకోకుండా ఏం చేయాలి చెప్పండి? ఆ వాక్యాన్ని కనీసం ఒక అధ్యాయమైనా, లేకపోతే రోజు కట్టండి 3 అధ్యాయాలు, ఏమంటే రోజుకు 3 అధ్యాయాలు వాక్యాహారాన్ని పిల్లారా మనం తినగలిగితే మన శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆత్మ కూడా అంత బలంగా ఉంటుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, అతడు అంటే ఆ అనుదినము ఎవరైతే ప్రతి పగలు రాత్రి కూడా నా వాక్యమును యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు సంతోషే